వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాజీవ్ గృహకల్ప చింతకుంట సైట్ ఎల్ రాజీవ్ గృహకల్ప పథకం ద్వారా 2005 నుంచి 8 ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు కేటాయించారు. ఇందులో మిగులు భూములు కొన్ని ఉండగా వాటిలో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానికులమైన మేము ఇదేమిటి అని ప్రశ్నిస్తే మాకు ఈ భూములు పిట్టల రవీందర్ అమ్మాడని ఆయనతోనే మాట్లాడుకోవాలని అంటున్నారు. ప్రశ్నించినందుకు మాపై రకరకాల కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అంటున్నారు. మాది రాజీవ్ గృహకల్ప చింతకుంట. నా పేరు కర్ణాల స్వప్న. మాది రాజీవ్ గృహకల్ప సైట్ 1 నివాసితులం. చింతకుంట గ్రామము, కొత్తపల్లి మండలం. గత కొన్ని నెలల నుండి మేము కొన్ని సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొన్ని నెలల నుండి కూడా మేము దరఖాస్తులు ఇస్తూనే వస్తున్నాం. మా రాజీవ్ గృహకల్పకు సంబంధించిన భూములు అన్యక్రాంతం కావడం అన్యక్రాంతం అవడం విషయంపై మేము కలెక్టర్ గారికి ప్రతి వారం వచ్చి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కొంతమంది పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వాళ్ళు అధికారం అండదండలు చూసుకొని వాళ్ళు మా రాజీవ్ గృహకల్పకు సంబంధించిన 142 సర్వే నెంబర్లో గల భూములను కబ్జాలకు గురి చేస్తూ అమ్మేసుకుంటున్నారు. దానిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు ప్రభుత్వ పరంగా మాకు ఎటువంటి ఆర్ఐ కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎవ్వరు కూడా మాకు పట్టించుకుంటలేరు. ఇప్పటి వరకు కూడా రాలేదు. మేము ఇచ్చిన ఫిర్యాదులు పక్కకు పడేస్తూ అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు మా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపి గారికి ఇచ్చి కొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్ చుట్టూ మమ్మల్ని తిప్పుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. కావున మా 142 సర్వే నెంబర్ రాజీవ్ గృహకల్పలో కబ్జాలకు గురైన ఆక్రమణలు గుర్తించి మాకు భూములను 142 సర్వే ప్రకారం మాకు బౌండరీస్ నిర్మించి మా భూమి అన్యక్రాంతం కాకుండా కాపాడే చర్యలు తీసుకోవాలి వెంటనే అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. నేను చింతకుంట విలేజ్లో రాజీవ్ గృహకల్ప సైట్ 1లో నివాసం ఉంటున్నాం. మేము గత 13 సంవత్సరాల నుండి రాజీవ్ గృహకల్పకు సంబంధించిన భూములు అన్యక్రాంతానికి గురవుతున్నాయని చెప్పి ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం, అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఇప్పటి వరకు అన్యక్రాంతం అవుతూనే ఉన్నాయి. మొన్న కూడా మేము ఒక నెల రోజుల నుండి మేము ప్రతి సోమవారం వచ్చి పిటిషన్ ఇస్తున్నాం. మరి ఆ పిటిషన్ ఇచ్చినా కూడా మా పిటిషన్ పక్కకు పెట్టేసి వాళ్ళు మా వెనుక మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కోసము మా మీద అక్రమైన కేసులు పెట్టించి అక్రమంగా మా మీద తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి తప్పుడు దరఖాస్తులు ఇచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. అటు హౌసింగ్ పీడీ గారికి కూడా దరఖాస్తు ఇచ్చి మేము పక్క పొంటి ఉన్నటువంటి చిన్నగా రేకుల షెడ్ వేసుకుంటే మాకు సంబంధించిన భూమిలో మేము వేసుకుంటే అవి కూలగొట్టాలని చెప్పని ఒక జడ్పీటీసీ హోదాలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మా మీద దరఖాస్తు ఇవ్వడం జరిగింది. హౌసింగ్ బోర్డులో 100 మందితో 1000 మందితో నేను ధర్నా చేస్తాను అది కూలగొట్టకపోతే అని చెప్పి వాళ్ళను కూడా ఆఫీసర్లను కూడా భయపెట్టించడం జరుగుతుంది. వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసినారు. మీరు లబ్ధిదారులే కదా, మీ పక్క ఒకటే ఉన్నది కదా, మీరు వేసుకుంటే తప్పే ఉన్నది, బయట నుంచి వచ్చి వేసుకుంటే తప్పు కానీ అని చెప్పని వాళ్ళు కూడా చూసి నిర్ధారించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కబ్జా చేసినటువంటి చుట్టుపక్కల ఉన్న మా రాజీవ్ గృహకల్పకు సంబంధించినటువంటి పక్క పొంటి ఉన్న భూములను మొత్తం ఎక్కడ కాలుంటే అక్కడ కబ్జా పెట్టి వాటి మీద ఇండ్లు కడుతుంటే మేము ఇండ్లు కట్టిన వాళ్ళని అడుగున్నాం. మేమేమని మీరు ఎందుకు కడుతున్నారు, ఇక్కడ మీది మా రాజీవ్ గృహకల్ప భూమి కదా, మా లబ్ధిదారులకు చెందాల్సిన భూమి, మీరు బయట నుంచి వచ్చి ఎట్లా కడతారు అని అంటే మీరు మాకు అమ్మిన వాళ్ళను పిట్టల రవిని అడుగుపోండి అని అంటే మేము ఎందుకు అడుగుతాం ఆ పిట్టల రవిని, కట్టుతుండ్రు మీరు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం అని అంటే దాని వెనకకేళ్ళ కొంతమందితో డమ్మిగాళ్ళతోటి మా మీద పోలీస్ కాంప్లిమెంట్లు, కలెక్టరేట్ల దరఖాస్తులు, అక్రమైనటువంటి దరఖాస్తులు, తప్పుడు దరఖాస్తులు ఇప్పించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. ఇది ఇప్పటికైనా అధికారుల స్పందించి దాని మీద మొత్తం రాజీవ్ గృహకల్పకు సంబంధించింది సర్వే చేయించి బౌండరీ నిర్మించినట్టు అయితే ఉంటే మా భూములు మాకు కాపాడించిన వాళ్ళు అవుతారని చెప్పని మేము కలెక్టర్ గారిని దరఖాస్తు చేసినాము. కలెక్టర్ గారు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.